2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిస్టర్ సాయిరామ్ గారు, నమస్తే అండి. బీటెక్ అండ్ డిగ్రీ చదువుతున్న పిల్లల విషయాలలో తల్లిదండ్రులు తెలియకుండానే కనిపించకుండా కొన్ని మిస్టేక్స్ తెలుసో తెలియకో జరుగుతూ ఉంటుంటాయి. వాటిని ఏ విధంగా ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి సార్? ఫస్ట్ వాళ్ళ పిల్లల విషయంలో ఆబ్వియస్లీ ప్రతి పేరెంట్ ఎక్కువ ఆలోచిస్తారు అండి. అది కామన్, ఆ కేరింగ్ అది ఉంటుంది. సో ఆ పాయింట్లో ఏమంటారంటే లైక్ మా అప్పుడు ఇలా ఉండేది కాదు, ఇలా ఉంది అని చెప్పి కంపారిజన్ ఒకటి వచ్చేది. లేదా వాళ్ళ కజిన్స్ అట్లా ఉంటే ఒక 10 years 12 years బ్యాక్ వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని ఉంటే వాళ్ళు సజెషన్స్ ఇవ్వటం, మేము ఇలా చేసాము, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని. అంటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 3-4 yearsకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు వెళ్ళాలండి. అట్లా కాకుండా ఓల్డ్ పద్ధతిలోనే వెళ్ళాలి అనుకుంటే టైం వేస్ట్ అవుతున్నట్టే అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి, అంటే తెలుసుకుంటూ ఉండాలి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ట్రెండ్ ఏముంది, ఏం. సెకండ్ థింగ్ అండ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఏ డేటా సైన్స్, జనరేటివ్ వీటి గురించి ఎక్కువ న్యూస్ ఎక్కువ వింటున్నాం కాబట్టి వీళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే అరే మన బాబుని కూడా ఆర్ పాపని ఇటు సైడ్ చదివిస్తే కెరీర్ బాగుంటది, అంటే అది మిస్ అవుతుందేమో, కెరీర్లో వెనకబడిపోతారేమో అది నేర్చుకోకపోతే అన్న పాయింట్లో ఉంటారండి. కానీ ఎంతవరకు రియాలిటీ ఉంది అన్నది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే 5-6 పేరెంట్స్ ఇదే క్వశ్చన్ వస్తుంది, సార్ అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, మీరెందుకు ఏఐ వద్దు అంటున్నారు. ఏఐ వద్దు ఇన్ ద సెన్స్ అది ఇంకో 3-4 years తర్వాత కంప్లీట్ అదే మనకి కావాల్సింది. కానీ ప్రెసెంట్ ఎవరైతే బీటెక్ పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళకి అది సెట్ అవుతుంది. అంటే మీరు చూస్తే లైక్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఏ జాబ్ పోర్టల్ ఓపెన్ చేసినా ఏ స్కిల్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ 0 పెడితే జాబ్స్ ఉండవండి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే పాస్ అవుట్ అయ్యి జాబ్ కోసం అప్ స్కిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏ డేటా సైన్స్ ఇవి సెట్ అవ్వండి. చాలా మినిమం జాబ్స్ ఉన్నాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఏ మీద ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు బయటికి రావడానికి 4 years టైం ఉంది. సో అప్పటికి మొత్తం అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ పేరెంట్స్ ఎక్కువ అరే నువ్వు ఇప్పుడు అంతా ఏ వస్తుంది, ఏ నేర్చుకో, చూడు ఎన్ని లే ఆఫ్స్ అవుతున్నాయో, నువ్వు అట్లాగా అవ్వకూడదు అని చెప్తారు. కానీ ఎందుకు లే ఆఫ్ అవుతుంది అన్న రీజన్ తెలుసుకోవట్లేదు. భయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు స్టూడెంట్ కూడా ఏం పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఆబ్వియస్ గా అలర్ట్ అవుతారు కదా. అయినప్పుడు అరే మనం ఈ నేర్చుకోకూడదేమో, ఇంతమంది చెప్తున్నారు, న్యూస్లు ఇన్ని వస్తున్నాయి, సో ఆబ్వియస్లీ లే ఆఫ్ ఎక్కువ ఉంటదేమో, మనం ఏ సైడే వెళ్ళాలేమో అన్న పాయింట్ లో ఉంటారండి. సో అది నేను కరెక్ట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఎక్కువ కౌన్సిలింగ్ లో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ముందుకి వాళ్ళకి అవేర్నెస్ రావాలి, ఏ ఉంది వస్తుంది కానీ ఫ్రెషర్స్ కి కాదు. ఓకే, అండ్ లే ఆఫ్స్ ఎవరికి జరుగుతున్నాయి, మిడ్ లెవెల్ వాళ్ళు, సీనియర్ లెవెల్, ఎక్కువ ప్యాకేజెస్ ఉన్న వాళ్ళకి లే ఆఫ్ జరిగి అక్కడ ఆటోమేషన్ జరుగుతుంది అనమాట. సో అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో అవి ఇని మీకు నాలెడ్జ్ లేక ఫ్రెషర్స్ని అటు సైడ్ వెళ్ళమని ఎంకరేజ్ చేయటం చాలా రాంగ్. అలా చేసి మళ్ళీ వాళ్ళు 2 years టైం వేస్ట్ చేసుకోవటం అన్నది రాంగ్. ఇంకొక పాయింట్, వీళ్ళు ఏదైనా ఒక కోర్స్ తీసుకున్నారు, దానికి అటెంప్ట్ చేశారు, అది ఫెయిల్ అయితే, అందులో ఆ ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా ఇంకా ట్రై చేయి, ఇంకో 2 times 3 times ట్రై చేయి అని చెప్పకుండా ఇమ్మీడియట్ వేరే వాళ్ళు ఇంకో సజెషన్ ఇస్తే కోర్స్ చేంజ్ అన్నది. అలా చేసినప్పుడు స్టూడెంట్ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తాడు. అరే నేను అసలు ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాను, నేను ఎందులో స్ట్రాంగ్ అన్న పాయింట్స్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో తను దేని మీద ఫోకస్ చేయలేడు. ఎందుకు అప్పటి వరకు ఒక కోర్స్ నేర్చుకున్నాడు, మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలంటున్నారు, ఇలాగ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇన్ని కోర్సెస్ నేర్చుకునే బదులు ఒక్క కోర్స్ మీదే కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా 3 months 6 months ట్రై చేయండి, ఫుల్ ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. ఈ ఇట్లాగా షఫుల్ మైండ్తో ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ కంపారిజన్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఇట్లా కంపారిజన్ ఎక్కువ ఉంటుంది అనమాట.
ఎవరి స్కిల్ సెట్ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి అది అచీవ్ చేయగలుగుతారు. సో అట్లా కాకుండా పక్కన వాళ్ళు ఇలా చేశారు అని కంపేర్ చేస్తూ మనం కూడా మన పిల్లల్ని అట్లాగే చేయాలి అనుకుంటే అది రాంగ్ అండి. అలా రుద్దటం అన్నది ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అలా రుద్దే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. మేము చదివేటప్పుడు ఎప్పుడు మేము అవి వినలేదు. ఇప్పుడు ఈ IIT CE అని చెప్పి 8th 9th క్లాస్ నుంచే స్టార్ట్ చేసి ఆ ప్రెషర్ ఆ రుద్దటం వల్ల వాళ్ళు అది హ్యాండిల్ చేయలేక డెత్ ఒక్కటే సొల్యూషన్ అన్న పాయింట్లోకి వెళ్తున్నారంట. సో అలా రుద్దటం అన్నది కరెక్ట్ కాదు. సో ప్రాపర్గా అసలు తనకేం ఇంట్రెస్ట్ అన్నది తెలుసుకొని అటు సైడ్ ఎంకరేజ్ చేయటం అన్నది ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక్కటే కాదు, చాలా టూల్స్ ఉంటాయి, చాలా టెక్నాలజీస్ ఉంటాయి. ఏది తనకి ఇంట్రెస్ట్ అటు సైడ్ ఎంకరేజ్ చేస్తే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈజీగా వాళ్ళు క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక పాయింట్ అండి, పేరెంట్స్ ఎక్కువ చూసేది మేము అంటే నేను ఇది రాంగ్ అన్న, ఆబ్వియస్లీ వాళ్ళు ఖర్చు పెట్టారు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద. అండ్ ఇప్పుడు చూస్తున్నాము ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎంత లేదన్నా మినిమం 8 lakhs అవుతున్నాను. సో అంత ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి ఉంటుంది, అరే మా వాడు మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి, 6 lakhs 10 lakhs ప్యాకేజెస్ తెచ్చుకోవాలి, ఒకవేళ పొరపాటున 4 lakhs 3.63 lakhs తెచ్చుకుంటే ఇది ఒక శాలరీ అయినా అన్న టైప్లో నేను డైరెక్ట్గా చూశానండి మా రిలేటివ్స్లో అట్లాగా. సో అది రాంగ్ అనమాట. అంటే వాడి కెరీర్ స్టార్ట్ అవ్వటానికి అప్పటి వరకు తను అసలు ఏమీ సంపాదించలేదు. అట్లీస్ట్ స్టార్టింగే 25,000 30,000తో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే సాఫ్ట్వేర్ కెరీర్ ఎట్లా ఉంటుందంటే అండి, పేరెంట్స్కి తెలీదు, చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ అది 3 into 4 times వెళ్తుంది. లైక్ 10% 15% పెరగటం కాదు. ఇక్కడ స్కిల్ జాబ్ వచ్చింది, జాబ్ వచ్చాక ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే అంత లెవెల్లో మీకు హైక్స్ వస్తూ ఉంటుంది. ఓకే, చాలా మంది ఏమనుకుంటారు 30,000లో జాయిన్ అయితే ఎక్కువ పెరగదేమో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అనుకుంటారు. అది రాంగ్ అండి. సో పెరుగుతుంది, అది మల్టిపుల్స్ అవుతుంది. కానీ ఇక్కడ మీ స్కిల్ సెట్ ఎంత, బాబు స్కిల్ సెట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్. సో చాలా మంది కోగ్నైన్లో జాయిన్ అవ్వాలనుకుంటూ ఉన్నాము, మన దగ్గర అసలు స్కిల్తో పాటు ఏం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్కి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా కల్పించే అవకాశం ఉంటుందని పేరెంట్స్ ఎస్పెషల్లీ అడుగుతున్నారు. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, సో కోగ్నైన్ ఆల్మోస్ట్ 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉందండి. సో ఇన్ని కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల మనకి వీక్లీ పక్కాగా 3 guaranteed డ్రైవ్స్ వస్తాయి అన్నమాట ప్రతి స్టూడెంట్కి. సో అటు ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, ఇటువైపు వచ్చేసి వాళ్ళకి ఇండస్ట్రీకి ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ నేర్పిస్తున్నాం అనమాట. సో ఈ స్కిల్ ప్రాపర్గా నేర్చుకొని లైక్ ఎవ్రీడే క్లాస్కి వచ్చి ఆ స్కిల్ నేర్చుకొని ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే గనక కోగ్నైన్లో జాయిన్ అయిన 4 months లోపే జాబ్ పక్కా క్రాక్ చేస్తారు. అది పక్కా. అట్లా కాకుండా ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఏదో వస్తున్నాము అంటే వస్తున్నాము, ఇంటర్వ్యూ జాబ్స్ వచ్చినప్పుడు జస్ట్ అప్లై చేసాము అంటే అప్లై చేసాము ఉంటే ఆబ్వియస్లీ ఎవరం చెప్పలేము అన్నమాట. సో స్టూడెంట్ గనక 100% ఎఫర్ట్ పెట్టి డైలీ క్లాసులకు వస్తే వాళ్ళకి జాబ్ వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ మాది.